నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది టేస్టీగా సూపర్ యమ్మీగా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ. ఈ యమ్మీ స్నాక్ పేరు వచ్చేసి ఆలు పోహా టిక్కీ అనమాట. పోహా అంటే అటుకులు కదా, అటుకులు యూజ్ చేసి మనం ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. పిల్లల కోసమైనా ఈవినింగ్ అప్పుడు ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇది మంచి ఆప్షన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు అంతా కూడా మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఈజీగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒక 2 కప్స్ అంతా అటుకులు తీసుకుంటున్నాను. మనకు థిక్ అంటే దొడ్డు అటుకులు ఉంటాయి, సన్న అటుకులు ఉంటాయి కదా. నేనైతే ఇక్కడ దొడ్డు అటుకులు తీసుకున్నాను ఒక 2 కప్స్. ఆ తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా దీన్ని వాష్ చేసుకొని తీసుకుందాం. ఇలా వాష్ చేయడం వల్ల అటుకులు మంచిగా కొంచెం సేపు నానుతాయి కూడా. చూసారు కదా, ఇలా ఒకసారి రబ్ చేస్తూ మంచిగా ఒకసారి వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని మనం పారేసేద్దామండి. చూసారు కదా, ఇలా ఒకసారి మంచిగా శుభ్రం చేసుకుంటే ఇందులోని దుమ్ము ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది క్లీన్గా. ఇలా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకున్నాక దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని మనం పక్కన పెట్టేసేయాలి. ఇలా చేస్తే కనుక అటుకులు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 3 ఆలుగడ్డల్ని మంచిగా ఉడకపెట్టి తీసుకున్నాను. ఇక్కడ మంచిగా దాని మీద పై పొట్టు అంతా తీసేసుకొని ఇలా ఫోర్క్తోని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతోనైనా కూడా ఇలా మంచిగా మ్యాష్ చేసుకుంటే స్మూత్గా ఇదంతా కూడా ఇలా రెడీ అవుతుంది. లేదంటే మీరు దీన్ని గ్రేట్ అయినా కూడా తురుమైనా కూడా తీసుకోవచ్చు. ఇలా మన అటుకులు ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను, మంచిగా సాఫ్ట్గా మారిపోయాయి. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఆలు అంతా కూడా వేసుకున్నాక ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా తడుక్కొని పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను నేను. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసుకుందాం వీటిని. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంతా శనగపిండిని వేస్తున్నాను. 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా శనగపిండి వేసుకున్నాక నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్లో మీరు నిమ్మరసమైన కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1.5 స్పూన్ అంతా కారం వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే మన రుచికి సరిపడా ఉప్పు కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఆలుగడ్డలు బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి ఉప్పు. ఆ తర్వాత దీన్ని మంచిగా ఇలా బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏం అవసరం ఉండదండి. ఉల్లిపాయల్లోంచి వచ్చే వాటర్ అలాగే పోహా కూడా మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా మనకి ఇలా ముద్దలాగా మారుతుంది. వాటర్ అస్సలు యూజ్ అవ్వదు. వేసుకుంటే కనుక ఇది మరీ పల్చగా అయిపోతుంది. అలా కాకుండా అసలు వాటర్ యూజ్ చేయకుండా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేస్తూ ఇలా టిక్కీలు లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈజీగా మనకు ఈ ఆలు టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇదంతా కూడా ఇలా మంచిగా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకు ఫ్రై చేసుకునేటప్పటికి ఈజీగా అవుతుంది. నేనైతే ఇక్కడ అన్నీ కూడా టిక్కీలు అయితే రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా చూడండి, నేను ఇక్కడ ఫైనల్గా చూపిస్తున్నాను. ఆలు టిక్కీలు అయితే అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపించేస్తాను క్లియర్గా. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇందులోకి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. అలా కాకపోతే ఇలా కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకుంటూ నేను ఇక్కడ ఒక 5 వేసాను ముందు. ఆ తర్వాత మంచిగా ఆయిల్లో మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పక్క మంచిగా కాలాక ఇంకో పక్క కూడా తిప్పుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతే మనకు టేస్టీ ఆలు పోహా టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇది చాలా యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ క్లోజప్లో చూపిస్తాను చూడండి. మంచి కలర్లో అసలు ఎంత బాగా కలర్ వచ్చిందో చూసారు కదా. టేస్ట్లో అసలు చాలా యమ్మీగా ఉంది. మీరు కావాలంటే ఇది హెల్తీగా తినాలంటే కొంచెం గ్రీన్ చట్నీలోనైనా కూడా తినొచ్చు, లేదంటే టొమాటో కెచప్లతోనైనా కూడా పేరప్ చేసుకొని తినేసేయచ్చు. చాలా యమ్మీగా సూపర్ టేస్టీగా మనకు ఆలు పోహా టిక్కీస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయి. చూసారు కదా, ఇలా మంచి రంగు వచ్చాక దీన్ని సపరేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇలా బ్యాచెస్ లాగా వేసేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా
యమ్మీగా మనము ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి మన పిల్లలకి అందరికీ కూడా పెట్టేసేయచ్చు. అందరికి కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మంచిగా నేనైతే ఇక్కడ ఆలు పోహా టిక్కీస్ రెడీ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఫోర్క్తో చూపిస్తున్నాను చూడండి. ఈ టెక్స్చర్ చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉందో కదా. దీన్ని ఇక్కడ నేను వెజ్ కూడా చూపిస్తున్నాను. లోపల సాఫ్ట్గా మీద క్రిస్పీగా సూపర్ యమ్మీగా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.